హాయ్ అందరికీ. మరి సాంబార్ మంచి రుచిగా అలాగే రెస్టారెంట్లో కానీ అలాగే పెళ్ళిళ్ళలో కానీ చేసే సాంబార్ లాగా ఉండాలంటే నేను చెప్పినట్టు కాయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే కందిపప్పు అంతా ఒక కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్ రానిచ్చేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనపకాయ ముక్కలు ఇలాగా ఆనపకాయ కానీ సొరకాయ కానీ అంటారు కదా, మరి దాన్ని అయితే ముక్కలు కోసుకుని కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్ రానిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పప్పు అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగానే, ఒక ఎలాంటి గిన్నె తీసుకుని సాంబార్కి తగినట్టుగా గిన్నె, అందులో అయితే మిక్సీ పట్టుకున్న ఈ పప్పు అంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఈ పప్పు అంతా కూడా గిన్నెలో వేసేసుకున్నాం కదా, దాంతోపాటుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ముందుగానే రసం తీసి పెట్టుకున్నాము సాంబార్కి తగినట్టుగా చింతపండు రసం, ఈ రసం కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇలా చక్కగా పోసేసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత మనం తగినట్టుగా నీరు కూడా పోసుకోవాలి ఇందులో వాటరు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులో తగినట్టు వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టుకొని తిప్పితే మొత్తం కలిసిపోతుంది కదా. అలా కలిసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని స్టవ్ వెలిగించుకొని సాంబార్ గిన్నె పెట్టుకొని ఒక్క 5 నిమిషాల సేపు మూత పెట్టుకుంటే చక్కగా మరుగుతుందండి సాంబార్ అనేది. అసలు ఎప్పుడు ఇలాగ చేసి ఉండరు అన్నట్టుగా ఉంటుందండి సాంబార్, చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ, అంత బాగుంటుంది. ఇదిగోండి 5 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత సాంబార్ అనేది కొంచెం పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చినప్పుడు మనం వేసుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ కాసేపట్లో బెండకాయలన్నీ చక్కగా ఉడుకుతాయి. ఎలాగో సొరకాయలు అయితే ఉడికించుకున్నాం కదా, ఈ వాటర్ తోటి ఇందులో వేసేసుకుంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా సాంబార్లో వేసేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మరిగించి ఇందులోనే సాంబార్ పొడి అనేది వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకుంటేనే కదా మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఈ సాంబార్ పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, మసాలా వీడియో కానీ సాంబార్ పొడి వీడియో కానీ నేను అప్లోడ్ చేస్తాను. ఇలాగ వేసుకున్న తర్వాత మంచి రుచి వస్తుందండి సాంబార్కి. మనం కొట్ల కాడ నుండి తీసుకొచ్చే సాంబార్ పొడి కంటే కూడా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది. మరి ఇప్పుడు సాంబార్ కాగిపోయింది కదా, పక్కన పెట్టేసుకుని తాలింపుల కోసం అయితే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఎల్లుల్లి కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో కొంచెం నూనె అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మంచి రుచి రావాలని చెప్పాను చూడండి, ఇందులోనే నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే అదిరిపోతుంది. మరి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఒకటి ఉందండి, నేను చూపించాను కదా సాంబార్ పొడి. ఆ సాంబార్ పొడి కనుక ఈ తాలింపుల్లో వేసి కనుక వేయించారంటే సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఎప్పుడైనా సరే సాంబార్ పొడి మనం చేసి పెట్టుకున్నది తాలింపుల్లో వేసి, ఎలాగో నెయ్యి వేసాం కదా, ఇందులోనే తాలింపుల్లో సాంబార్ పొడి వేసి కనుక తాలింపు పెట్టారంటే ఈ బాబా అస్సలు వదలరండి, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మరి రెస్టారెంట్లో అలాగే పెళ్ళిళ్ళలో జరిగే సాంబార్ టేస్ట్ రావాలంటే ఇలాగైతే చేయండి, చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఇది రుచి చూసిన తర్వాత మీరే అంటారు, అబ్బా చాలా బాగుందండి సాంబారు, మేము కూడా ట్రై చేసామని. ట్రై చేయండి, చక్కగా తినండి, చాలా టేస్ట్ అనేది ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. మరి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తాలింపులో వేసేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుంటే గుమగుమలాడే సాంబారి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, రుచికైతే ఇంకా అస్సలు పేరు పెట్టక్కర్లేదు, అంత బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు అయితే మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు, అంత బాగుంటుందండి సాంబార్ అనేది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే సాంబార్ కాసేటప్పుడు ఇలాగ నెయ్యి వేసుకొని సాంబార్ పొడి లాస్ట్లో వేసుకుని
తాలింపు పెట్టారంటే చాలా టేస్ట్ ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.